హలో ఆల్, గుడ్ ఈవినింగ్. సో ఎప్పుడైనా మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఐడివి అనేది ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా అండి? సో వాట్ ఈజ్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఐడివి అంటే ఏంటి అంటే అండి, మీ బండికి ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ వాళ్ళు మీ బండికి ఇచ్చే వాల్యూ అనమాట. సో లెట్సే మీ బండి థెఫ్ట్ కానీ లేదంటే ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏమైనా అయితే ఈ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ బేస్ చేసుకొని మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వై ఐడివి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఏంటి అంటే మీ కార్ ఆర్ బైక్ మీ మోడల్ బట్టి, యాక్సెసరీస్ బట్టి, మీ లొకేషన్ బట్టి, కార్ ఏజ్ ఆర్ బైక్ ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ డిప్రిషియేషన్ వస్తూ ఉంటుందన్నమాట. కార్ ఏజ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐడిబి మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి తగ్గుతుంది కదా, దీని వాల్యూ పెంచుకోవచ్చా అంటే ఖచ్చితంగా మనం పెంచుకోవచ్చు అండి. సో దీన్ని పెంచుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇది మెయింటైన్ చేయడం బెస్టా కాదంటే ఖచ్చితంగా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే లెట్సే మన కార్ కానీ మన బైక్ కానీ ఏదైనా థెఫ్ట్ కానీ ఏమైనా అయితే ఈ ఓవరాల్ ఐడిబి వాల్యూ బేస్ చేసుకొని మనకి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కనుక రీసేల్ చేసుకున్న మీ వెహికల్ ఆర్ కార్ కానీ ఏదైనా సరే, సో దాన్ని ఈ ఐడిబి బేస్ చేసుకుని మీరు వాల్యూ చూపించి కూడా మీకు ఒక యాడ్ ఆన్గా యూజ్ అవుతుంది. మీ మీకు రీసేల్ వాల్యూ కొంచెం పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పిఏ కూడా మీకు మ్యాండటరీ చేయడం జరుగుతుందండి. దీని మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ పెరుగుతుంది. సో అకార్డింగ్ టు అవర్ ఎక్స్పర్ట్స్ ఐడిబి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ది బెస్ట్ చాయిస్ కూడా. ప్రీమియం కొంచెం అమౌంట్ పెరిగినా సరే ఈ ఐడిబి వాల్యూ అనేది పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్స్ కోసం అలాగే బెల్ ఐకాన్ అండ్ కమెంట్ సెక్షన్లో లైక్స్ చేస్తూ షేర్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ.